E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ బెయిల్. బ్రాహ్మణ పరిషత్పై సీఎం రేవంత్ కు హరీష్ లేఖ. రోడ్డుపై కాన్వాయ్ ఆపి ప్రజల సమస్యలు విన్న సీఎం చంద్రబాబు. కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేయడానికి కృషి చేస్తాం సీఎం రమేష్. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. ఢిల్లీ లిక్కర్ ఈడీ మనీ లాండరింగ్ కేసులో ఆయనకు ధర్మాసనం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో తన అరెస్టు అక్రమని కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసినట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం తెలిపింది. గత నెల 27వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తిహార్ జైల్లో కేజ్రీవాల్ ఉన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై ఈరోజు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో కవిత పాత్ర, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జిషీట్ను దాఖలు చేసినట్లు సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టుకు తెలిపింది. దానిని పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ అంశంపై విచారణ చేపడతామని న్యాయమూర్తి కావేరి బనేజా తెలిపారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ గురించి సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ హరీష్ రాశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణ పరిషత్ పరిస్థితి అగమ్య గోచరం కావడం బాధాకరమన్నారు. విద్యా స్వయం ఉపాధి, నేటి విద్యకు ప్రోత్సాహం కోసం అమలు చేసిన వివిధ పథకాలు ఆగిపోవడం విచారకరమన్నారు. అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా లేనట్టా అనే ఆందోళన బ్రాహ్మణ సామాజిక వర్గంలో నెలకొందని ఆయన రాశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో పార్టీ నేతలతో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ కానున్నారు. ఈ రోజు రేపు ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇకపై వారానికి 2 రోజుల పాటు విజయవాడలో ఉంటూ పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై నేతలతో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రజల పట్ల సహృదయత చాటుకున్నారు. ఉండవల్లి నివాసం నుంచి సచివాలయానికి వెళ్తుండగా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలను చూసి రోడ్డుపై కాన్వాయ్ ఆపారు. నక్సలైట్ చేతిలో హతమైన అరకు మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సోమ భార్య ఇచ్చావతి యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. సోమ కుమారుడి చదువు బాధ్యతను తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరికొందరు వ్యక్తులు సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వగా పరిష్కరిస్తానని సీఎం భరోసా ఇచ్చారు. మేమంత బాధపడుతున్నా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేయడానికి కృషి చేస్తామని భాజపా ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. గత ప్రభుత్వం చేసినట్లు శంకుస్థాపనలకు పరిమితం కాకుండా చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పారు. ఎంపీగా విజయం సాధించిన తర్వాత తొలిసారి కడపకు వచ్చిన సీఎం రమేష్ కు తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా నాయకులు ఘన స్వాగతం పలికారు. కడప నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దేవుని కడప వెంకటేశ్వర స్వామి ఆలయం, కడప పెద్ద దర్గాను రమేష్ దర్శించుకున్నారు. ఇక్కడి నుంచి అనకాపల్లి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది, మీరు కడప జిల్లా నుంచి, రాయలసీమ నుంచి వచ్చారు, అనకాపల్లిలో ఎలా గెలుస్తారు, ఎలా ఎలక్షన్ చేస్తారని చెప్పి, కడప నుంచి వచ్చారు, ఇంతకుముందు విజయం ఓడిపోయారు, మీరు కూడా అలానే అవుతుందని చెప్పారు. ఆ ప్రోగ్రాంలో కూడా చెప్పారు. వాళ్ళ బ్రాండ్ వేరు, మా బ్రాండ్ వేరు. వాళ్ళ మాదిరి ఎక్కడ దౌర్జన్యాలు, అక్కడ భూ కబ్జాలు ఇవన్నీ చేయలేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళి అనకాపల్లిలో దాదాపు 3 లక్షల పైచీలకు ఓటుతో గెలవడం జరిగింది. నా సొంత జిల్లా నుంచి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కానీ నాయకులు అందుబాటులో ఉంటాను. రెండు కూడా ఇక్కడ ఉండే సమస్యలు, అక్కడ ఉండే సమస్యలు రెండు కూడా నా సొంత సమస్యల మాదిరి తీసుకుంటాను. అక్కడని కాదు, రాష్ట్రంలో వాళ్ళు పెట్టిందే పేదలకు ఇల్లు కట్టాలని కాదు. పేదలకు ఇల్లు కట్టాలంటే 1 సెంటుతో కుదరదు.
వాళ్ళ ఉద్దేశమే ఆ స్థలాలతో డబ్బులు కొట్టాలి. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలంలోని శివనిపల్లి గ్రామంలోని పాలిటెక్నిక్ కళాశాలలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా షేక్, ఫారెస్ట్ ఆఫీసర్ లావణ్య ముఖ్య అతిథులుగా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ భూమండలంలోని సమస్త ప్రాణుల జీవన మనుగడకు చెట్టే ఆధారమని, భవిష్యత్తు తరాలకు ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మనిషి 5 మొక్కలు నాటడంతో పాటు మొక్కల్ని సంరక్షిస్తూ పెంపకాల బాధ్యతలను తీసుకోవాలని సూచించారు. మన భవిష్యత్తు తరాలను అందించాల్సింది ఆస్తులు కాదు, ప్రకృతిని అందించాలని అన్నారు. యుద్ధ ప్రాతిపదిక పైన ఒక సీరియస్ డ్రైవ్ తోని మనం జనగామ జిల్లాలో మొక్కలు పెంచే కార్యక్రమం, అడవులను పెంచే కార్యక్రమం చేయాలి. వెరెవర్ పాసిబుల్ మనం గ్రామ పంచాయతీల పరిధిలో ఇవి ప్రకృతి వనాలను పెట్టాం. ఆ ప్రకృతి వనాలు కూడా కొన్ని దిక్కులో బాగా మంచిగా వచ్చినాయి, కొన్ని దిక్కులో సరిగా రాలేదు. ఆ ప్రకృతి వనాలు అన్ని గ్రామాలలో ఉండే విధంగా కనీసం ఒక గ్రామంలో 1 ఎకరము 2 ఎకరాలు ఎంత ల్యాండ్ అవైలబుల్గా ఉంటే అంత ల్యాండ్లో మనము గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రకృతి వనాలను కనుక పెంచగలిగితే అది కూడా కొంత మన టార్గెట్కు ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీటికి తోడుగా మనకు చాలా గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి. ఉదాహరణకు మండల కాంప్లెక్స్లు ఉన్నాయి. ఆ మండల కాంప్లెక్స్లలో అంతా చెత్త చెదారము, తర్వాత మురికి కంపలు పొదలు ఉంటాయి. అవన్నీ కనుక శుభ్రం చేసి ఈజీఎస్ ద్వారా వాటన్నిటి శుభ్రం చేసి పిక్స్ తీసి దాంట్లో చెట్లు పెట్టినట్లయితే అవి బ్రహ్మాండంగా ఆఫీసులు కూడా చూడటానికి పరిశుభ్రంగా కనిపిస్తాయి, అందంగా కనిపిస్తాయి. ఎక్కడైతే పచ్చదనం కనిపిస్తుందో ఆ పచ్చదనము కంటికి ఆనందాన్ని ఇస్తుంది. 2 ప్రకృతిలో 2 సందర్భాలలో మనకు తెలియకుండానే మనం అనుభూతి పొందుతాం. మన కన్నులు వాటిని చూడగానే మన మనసుకు ఒక రకమైన అనుభూతి వస్తుంది. ఎక్కడైతే పచ్చడి చెట్లు కనిపిస్తాయో అనుకోకుండా మన కళ్ళు అనుభూతి చెందుతాయి, మన మనసు కూడా ఆనందపడుతుంది. అదేవిధంగా ఎక్కడైతే వాటర్ బాడీస్ ఉంటాయో, ఎక్కడైతే నీళ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయో, చెరువులు కావచ్చు, వాగులు కావచ్చు, రిజర్వాయర్లు కావచ్చు, అక్కడ నీటిని చూడగానే మన కన్నులు మనకు తెలియకుండానే స్పందిస్తాయి, మనం ఆనందం చెందుతాం. కాబట్టి ఈ రెండింటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఇటు వనాలు, చెట్లు, అటు చెరువులను కూడా మనం కాపాడుకుంటేనే మనకు జీవనము ముందు కూడా సాఫీగా ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పచ్చదనం అనేది నాకు కూడా చాలా ఇష్టము. నేను కూడా ప్రకృతి ప్రేమికురాలని కాబట్టి నా ఫండ్స్ నుంచి కూడా మీ కాలేజ్కి కావాల్సింది ఏదైనా కూడా నేను నా వంతు సాయంగా ఇస్తాను. వాటర్ ప్లాంట్ పెట్టిస్తాను ఇక్కడ. కాబట్టి ఇక మిగతా విషయాల్లోకి వెళ్తే మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలి. మళ్ళీ వస్తాము. మేము ఇక్కడ 5 సంవత్సరాలు ఇక్కడే ఉంటాం. కడియం శ్రీహరి గారు కానీ, కడియం కావ్య గారు కానీ. కాబట్టి మీ చెట్లు, మీ చదువులు ఇవన్నిటి మీద ఒక కన్నేసి ఉంచుతాం. ఎందుకంటే మాకు స్టేషన్ గన్పూర్ నుంచి మంచి విద్యార్థులు రావాలి, మంచి పొజిషన్స్లో ఉండాలి, మన ఊరు పేరు, మన నియోజకవర్గం పేరు పైకి రావాలి అంటే మీరందరూ కష్టపడాలి, బాధ్యతగా ఉండాలి అని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ వన మహోత్సవ ప్రోగ్రాంకి సభాధ్యక్షులుగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, కలెక్టర్ రిజ్వాన్ బాషా గారికి, డిఎఫ్ఓ లావణ్య గారికి, అడిషనల్ కలెక్టర్ పింకేష్ గారికి, అలాగే మన డిఆర్డిఓ మొగలప్ప గారికి, అట్లాగే ఆర్డిఓ వెంకన్న గారికి, మన కాలేజ్ ప్రిన్సిపల్ పోషయ్య గారికి, ఎంపీడీఓ ఉమాదేవి గారికి, స్టేషన్ గన్పూర్ స్పెషల్ ఆఫీసర్ కొండలరెడ్డి గారికి, సిఇఓ అనిల్ కుమార్ గారికి, ఇతర ముఖ్యులకి, ఇక్కడ ఉన్న కాలేజ్ స్టాఫ్కి మరియు మీడియా మిత్రులందరికీ మరియు స్టేషన్ గన్పూర్ ప్రముఖులందరికీ కూడా నమస్కారాలు. ఐకేపీ మహిళా సంఘాలందరికీ కూడా నమస్కారాలు. అట్లాగే ఇక్కడున్న విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. అయితే ఈరోజు ఇక్కడ వన మహోత్సవం ప్రోగ్రామ్ మామూలుగా నేను అంతకుముందు మా కడియం ఫౌండేషన్ తరఫున ప్రతి ఇయర్ స్కూల్ స్టార్టింగ్ కానీ, కాలేజ్ స్టార్టింగ్ కానీ బ్యాక్ టు స్కూల్ అనే ప్రోగ్రామ్ చేసేది. అందులో భాగంగా బుక్స్, బ్యాగ్స్, యూనిఫామ్స్ అట్లాంటివి ఇచ్చేది. కానీ ఇప్పుడు ఒక ప్రతినిధిగా
మహిళా ప్రతినిధిగా ఒక ఎంపీగా ఇట్లా చెట్లు నాటే కార్యక్రమానికి రావడం, అది కూడా ఈ కాలేజ్ మా నాన్నగారు ఏదైతే అంతకుముందు నిధులు విడుదల చేసి ఇక్కడ బిల్డింగ్స్ కట్టించినారు కాబట్టి ఈ కాలేజ్కి మీ మధ్యలో ఇక్కడ ఈ క్షణం ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు మహిళలు ఎక్కువ చెట్లు నాటుతారు అని అన్నారు, కానీ మా ఇంట్లో చూసుకుంటే మా నాన్నగారు వల్లనే మా ఇల్లు అంతా కూడా పచ్చగా ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ పని చేస్తారు. అట్లాగే మనందరికీ తెలుసు, మనము అనుకుంటాం, తల్లిదండ్రులు అనుకుంటారు ఆస్తులు ఇవ్వాలి, అంతస్తులు ఇవ్వాలి పిల్లలకి అని. కానీ రానున్న జనరేషన్లో మనము మన ప్రకృతిని యాస్టీస్గా వాళ్ళ చేతుల్లో పెడితే కనుక అంతకంటే ఎక్కువ ఆస్తులు మనం వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడోలసెంట్ ఏజ్ గ్రూప్ దాటి వస్తున్న యువత కాబట్టి మీరందరూ రాబోయే తరాలకి ప్రతినిధులు కాబట్టి మీరందరూ ఒక్కొక్కరు కనీసం ఒక 5 చెట్లన్నా నాటాలి. ఎందుకంటే ఒక 70 ఎకరాల భూమిని అడవిని చేసిన వ్యక్తి దుశ్చర్య సత్యనారాయణ అని మన రాష్ట్రంలోనే ఉన్నాడు. అట్లాగే మీ అందరికీ తెలుసా వనజీవి రామయ్య అనే అతను, ఎవరికి తెలియదా? జనగామ జిల్లా, ఆయన ఎక్కడ పోయినా చెట్లు నాటుతూ ఉంటాడు. ఆయన చేసిన పనికి, ఆయన చేసిన సేవకి 2017లో పద్మశ్రీ అనే అవార్డు ఇవ్వడం జరిగింది. అట్లాంటిది కేవలం ఒక వ్యక్తి ఒక అడవిని సృష్టించగలిగినప్పుడు మనం ఒక వ్యక్తిగా ఒక 5 చెట్లు నాటి వాటిని చూసుకోలేమా అన్నది మీరు ఆలోచించాలి. మీరందరూ పిల్లలు నాకు ప్రామిస్ చేయాలి. నెక్స్ట్ టైం వచ్చేసరికి సరే కాలేజ్లలో, స్కూళ్ళల్లో, ఆఫీసులలో ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది, తర్వాత పిల్లలు మీరు బాధ్యత తీసుకుంటారు చెట్లని అట్లాగే బతికించుకోవడానికి. మరి మీ ఇంటి దగ్గర పచ్చదనం ఎవరి బాధ్యత? ఎక్కడ? మీదే. ఇప్పుడు అదే ఒక పాట వేసిండ్రు అనుకోండి, ఒక్కరు కూడా చైర్లలో కూర్చోరు. కానీ నేను ఒకటి అడుగుతుంటే అందరు ఎంత కామ్గా ఉన్నారు పిల్లలు. సౌండ్ ఏది? మీదా కాదా బాధ్యత? గట్టిగా. యూత్ అంటే ఎట్లుండాలి? టెంట్ కింద పడిపోవాలి. అట్లా మీరందరూ కూడా ఈ సంవత్సరం, అది కూడా వర్షాకాలం కాబట్టి ఎక్కువ చెట్లు బతుకుతాయి మనం పెడితే. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పుట్టినరోజుకో చెట్టు నాటాలి. ప్రతి ఇంట్లో నేను ఒక 5 చెట్లను పెంచుతున్నా అన్నట్టు 5 చెట్లను పెంచుకుంటూ పోతే మనకి ఇంతకుముందు 1% ఉంది గ్రీన్ కవర్ అనేది, మనకు ఉన్నది ఎంత 33% టార్గెట్. యువత అనేది సోషల్, తర్వాత ఫైనాన్షియల్, ఇవి రెస్పాన్సిబిలిటీసే కాకుండా రానున్న రోజుల్లో ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మన ముందు తరాలకి మనం ఇవ్వాల్సింది పచ్చదనం, ప్రకృతిని యాస్టీస్గా ఇవ్వాలి. ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనము చెరువులను చూసినా, అంటే నీటిని చూసినా, చెట్లను చూసినా ఎందుకు మనసు ప్రశాంతంగా ఉంటుందంటే మనం ప్రకృతిలో భాగం కాబట్టి, మనం వాటి దగ్గరకు వెళ్తున్నప్పుడల్లా ప్రకృతి మనము కనెక్ట్ అవుతాం కాబట్టి మనకు ఆ మనశ్శాంతి, మనకు ఆ ప్రశాంతత లభిస్తుంది. ఏ వ్యక్తి అయితే ప్రకృతికి దూరంగా పోతాడో వాళ్ళలో నెగిటివిటీ పెరిగిపోతుంది. అందుకే క్లీన్ సరౌండింగ్స్, గ్రీన్ సరౌండింగ్స్ అనేది ఎప్పుడు కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది అనేది అసలు ఎటువంటి అనుమానం లేదు. మీరు ఎంత బాధ్యతగా చెట్లను కాపాడుకుంటారో డిఎఫ్ఓ మేడం కానీ, కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ మన ప్రిన్సిపల్ చెప్పినారు కదా ఇక్కడ వాటర్ లేవని. నేను ఒక స్కూల్కి వెళ్ళిన, ఆ స్కూల్లో జిల్లా స్థాయిలో చాలా గ్రాండ్గా 75th వన మహోత్సవం అనేది మన స్టేషన్ ఖన్పూర్లో ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో నిర్వహిస్తున్నాం. దీనికి వచ్చిన మన ఆనరబుల్ ఎంపీ శ్రీ కడియం కాగా గారికి, మరియు మన నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి గారికి, మరియు డిఎఫ్ఓ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, డిఆర్డీఓ గారికి, మరియు ప్రిన్సిపల్ గారికి, మరియు ఇక్కడ వచ్చిన అన్ని శాఖల అధికారులకి, ముఖ్యంగా స్టూడెంట్స్కి, మరియు మహిళా సంఘాల ఐకేపీ మహిళా సంఘాలు చాలా ముందుగా ప్లాన్ చేసుకొని చాలా గ్రాండ్గా చేశారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. సో చెట్లు నాటడం వల్ల చాలా వరకు బెనిఫిట్స్ అనేవి మనందరికీ చాలా వరకు తెలుసు. కానీ ముఖ్యంగా ముందుండి ప్రతి ఇంట్లో కూడా చెట్టు నడిపించే ముందుండే వాళ్ళు మహిళలు ముఖ్యంగా ఉంటారు. సో మీ పెరట్లో ఉన్న మొక్కల్ని ఎలా అయితే ప్రేమించి ఎలాగైతే మీరు చూసుకుంటారో, అదేవిధంగా ఈ వన మహోత్సవంలో మనం ఏదైతే చెట్లు నాటుతున్నారో వాటిని కూడా సంరక్షించాల్సిన బాధ్యత మనందరికీ ఎంతగానో ఉంది. సో మన జిల్లా టార్గెట్ 26 lakhs ఉన్నాయి. అందులో ఆల్మోస్ట్ 6 lakhs వరకు మళ్ళీ హోమ్ స్టే డిస్ట్రిబ్యూషన్ కూడా.
సో ఒక 15 రోజుల్లో మేము కూడా ఇంటింటికి గ్రామ పంచాయత్ నర్సరీలో మనం అయితే పెంచామో నర్సరీ నుంచి వచ్చిన మొక్కలు కూడా అందరికీ కూడా పంచడం జరుగుతుంది. వాటిని కూడా సంరక్షించుకుంటూ ఇంటి దగ్గర పెంచవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన జిల్లాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కూడా కవర్ చేసుకుంటూ యాక్షన్ ప్లాన్ చేస్తాము. సో దాని ప్రకారం మళ్ళీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ కానీ అన్ని చుట్టుపక్కల పెరిమీటర్స్లో కూడా విల్ బి ప్లానింగ్ ద ప్లాంటేషన్ ప్రోగ్రామ్. సో వెరీ హ్యాపీ దట్ మంచి క్యాంపస్ ఇది. సో ఐ కంగ్రాచులేట్ ద ప్రిన్సిపల్ గారు ఫర్ వెరీ గుడ్ మెయింటైనింగ్ ఆఫ్ ద క్యాంపస్. సో లాస్ట్ ఇయర్ చేసిన ప్లాంటేషన్ కూడా చూస్తే చాలా వరకు మీరు చూసే ఉంటారు. హైట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆల్సో ఇంక్రీజ్. సో సర్వైవల్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఇయర్. సో అలాగే ఇంకా ఈ సంవత్సరం నాటిన వాటిని కూడా we will be continuing the plantation survival further కూడా. అదేవిధంగా ప్లాంటేషన్తో పాటు ఇది ఈజీఎస్లో మహిళలు ఎక్కువ మంది కూలీలు వర్క్ చేసి ఎక్కువ మంది పిట్టింగ్ చేస్తుంటారు మన జిల్లాలో. సో వారి ద్వారానే పిట్టింగ్ కూడా, ప్లాంటేషన్ కూడా, అట్ ది సేమ్ టైం వాచ్ అండ్ వార్డ్ కూడా వారే చేస్తారు. అండ్ నర్సరీస్లో కూడా వాచ్ అండ్ వార్డ్ ముఖ్యంగా మహిళలే చేస్తున్నారు. సో మన జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ప్రక్రియని నెక్స్ట్ ఈ 10-15 డేస్లో పిట్టింగ్ కూడా కంప్లీట్ చేయాలి. ప్రజెంట్ 50% వరకు పిట్టింగ్ చేసుకున్నారు. సో నెక్స్ట్ 50% కూడా కంప్లీట్ చేసుకుని ప్లాంటేషన్కి రెడీ చేసుకుంటే ఈ వర్షాకాలంలోనే ఎక్కువ సర్వైవల్ ఉంటుంది. సో యూజువల్గా ప్లాంట్కి ఉన్న జనరల్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక్క సీజన్ కనుక మనము సపోర్ట్ చేస్తే నెక్స్ట్ సీజన్స్ అన్ని దానికంటే అదే గ్రో అవుతూ ఉంటుంది. సో ఈ సీజన్ వర్షాకాలంలో మనం కనుక దానికి సపోర్ట్ ఇచ్చి మంచిగా వాచ్ అండ్ వార్డ్ సిస్టమ్ ప్రకారం చేసుకుంటే డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్ చేస్తుంది. సో మన జిల్లాలో ఉన్న 21 lakhs ప్లాంటేషన్, హోమ్ స్టేట్ ప్లస్ నార్మల్ ప్లాంటేషన్ అన్నిటి కూడా అన్ని శాఖల సిబ్బంది ప్లస్ హోమ్ స్టేట్ డిస్ట్రిబ్యూట్ చేసిన హౌస్ హోల్డ్స్ అందరూ కూడా చక్కగా దీన్ని సర్వైవల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో వీఆర్ ఫార్చునేట్ వీ హ్యావ్ బోత్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే ఫ్రమ్ ద స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీ. సో ఇద్దరు కూడా మన దగ్గరే ఈ జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి వీ హ్యావ్ ఏ గ్రేట్ సే ఇన్ ద డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్. సో మనకి కావాల్సిన అవసరాలు బట్టి అండ్ రిక్వైర్మెంట్స్ బట్టి కూడా వీ హ్యావ్ అవర్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది కూడా స్టేట్ లెవెల్కి అట్ ది సేమ్ టైం రెస్పెక్టివ్ ఫోరమ్స్కి వెళ్తుంది. సో ఐ థ్యాంక్ బోత్ ది ఆనరబుల్ ఎంపీ అండ్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఫర్ కమింగ్ ఈ ప్రోగ్రామ్. మంచి అపీల్ అనేది ఈ ఇద్దరు డిగ్నిటరీస్ రావడం వల్ల జిల్లా వ్యాప్తంగా అందరికి కూడా మంచి సందేశం వెళ్ళిందని భావిస్తున్నాను. మరొకసారి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ చాలా చక్కగా గ్రాంట్ చేసిన అందరికి కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సార్ మేడం కొద్దిగా సార్ మేడం కొద్దిగా సార్ కొద్దిగా రండి మేడం. కూర్చో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ముఖ్యమంత్రి రేవంత్ మీరు కొద్దిగా ఎంగగా ఉండండి. మీరు కొద్దిగా బ్యాక్ ఓకే సార్. రిపోర్టర్ గారు సార్ నమస్కారం. సార్ మీరు క్యాబ్ అయిన అడ్రస్ మోహన్ పక్కకు
లీడర్ ఎమ్మెల్యే స్టేషన్ కన్పూర్ కడియం సిఆర్ఏ గారు మరియు ఎంపీ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ బెయిల్. బ్రాహ్మణ పరిషత్పై సీఎం రేవంత్ కు హరీష్ లేఖ. రోడ్డుపై కాన్వాయ్ ఆపి ప్రజల సమస్యలు విన్న సీఎం చంద్రబాబు. కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేయడానికి కృషి చేస్తాం సీఎం రమేష్. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.